సో పక్షపాతం లేకుండా పాజిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి, నెగిటివ్ రివ్యూస్ రాసిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫిల్మ్ మేకర్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలో రివ్యూ రాసే వాళ్ళకి కూడా అలానే ఉండాలి. సో దాన్ని మేము రెస్పెక్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. ప్రమోషన్స్కి ఇచ్చాం కదా, పాజిటివ్ రాయాలంటే అది న్యాయం కాదు. లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ప్లస్ ఇప్పుడు ఫిల్మ్ నడవకపోయినా సెన్సార్ కట్స్ అది చేశారని సాకు వాడను అని చెప్పాను. అది కూడా సేమ్ అండి. ఐ స్టిల్ స్టాండ్ బై దాట్. కానీ ఒక్క రివ్యూ గురించి మాట్లాడాలండి. ఇది greatandracom.లో ఆర్టికల్ రాశారు. అది నెగిటివ్ ఉందని నాకు ప్రాబ్లం లేదండి. ఎందుకంటే చెప్పినట్టు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో ఒకటి 2-3 నెగిటివ్ రాశారు, అది పెద్ద విషయాలు కాదు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ రూమ్ డ్రామా గ్రిప్పింగ్ లేదు అని రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోర్ట్ రూమ్ డ్రామా కాదండి. 4 సార్లు కోర్టు చూపిస్తాం. సింపుల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. లోవర్ కోర్టులో చుండూరు వాళ్ళకి లైఫ్ పడుతుంది, హైకోర్టులో తప్పించుకుంటారు. చిలుకలూరుపేట వాళ్ళకి లోవర్ కోర్టులో ఉరి పడుతుంది, హైకోర్టులో అవును ఉరి కరెక్ట్ అంటారు. ఇంతే. బట్ దట్స్ ఓకే అండి, అది ఒపీనియన్ మాత్రమే. నేను అగ్రి కాకపోయినా ఐ రెస్పెక్ట్ దాట్, పక్కన పెట్టచ్చు. ఇంకా కొంతమంది ఏంటంటే ఈ పేరెంట్స్ ఒకే సీన్లో వస్తారు మళ్ళీ లాస్ట్లో, ఏజ్ కాలేదు అని. అది కూడా ఏంటంటే ఒక ప్రాబ్లం. మేము డేట్స్ అవన్నీ రాస్తూ పోయినప్పుడు కొన్ని సెన్సార్ తీపిచ్చారు. అది అట్లే కంటిన్యూ ఉంటే కొంచెం బాగుండేదేమో. కాకపోతే ఏంటంటే జర్నీ ఓన్లీ 12 years అండి. లాస్ట్ సీన్ వచ్చేసరికి 30 years. సో వీళ్ళని ఉరిదీసే టైంకి స్టార్టింగ్లో వాళ్ళ పేరెంట్స్ని చూపించినప్పుడు ఒక 36 years అనుకుందాం తల్లికి. 12 years తర్వాత 48. 36 to 48 టూ మచ్ ఆఫ్ జాల్ అయినది, ఇదంతా ఏం చేంజ్ కాదండి. కొంచెం గ్రే హెయిర్ చేసాం, ఎందుకంటే నేషనల్ అవార్డు విన్నింగ్ మన మేకప్ పర్సన్ మన మూవీకి. సో చేసాము, అప్పుడప్పుడు కెమెరాలో కనిపించేది. కానీ నాకు టూ మచ్ చేయాలని ఉండలేదు, ఎందుకంటే 12 సంవత్సరాలకి అవుతారు. బట్ ఇట్లా విగ్గు పెట్టుకొని తెల్లగారండి. కాకపోతే ఒక మిస్టేక్ అక్కడ ఏమవ్వచ్చు అని అంటే, దాని తర్వాత సీన్లో, ఆ సీన్లో కాదు, దాని తర్వాత సీన్ ఆఫ్టర్ 32 years ఇన్ ప్రిజన్ అని చూపిస్తాం. అప్పుడు ఇతను 50 ఇప్పుడు, కానీ అప్పుడు పేరెంట్స్ని చూపించామండి. సో ఆ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, వీళ్ళు 50 ఏళ్ళు కదా దానికన్నా ముందు సీన్లో. సో ఇవన్నిటికీ కూడా అప్పుడప్పుడు సరిగ్గా అర్థం కాలేదంటే 2 reasons ఉంటాయండి. కొంచెం రివ్యూయర్స్ ఓపికతో చూడకపోవడం, ఫిల్మ్ మేకర్ది కూడా మిస్టేక్ ఉంటుంది. అరే అర్థమవుతుందని అనుకోవడం, ఆడియన్స్కి అర్థం కాకపోవడం, రెండిట్లో ఏదో. సో ఇవన్నీ ఓకే అండి. ఇంకొకటి ఓ పాయింట్ చెప్పారు, యాక్సెంట్ కొంచెం గుంటూరు వస్తూ అటు ఇటు షిఫ్ట్ అవుతుంది అని. కొంచెం వరకు దాంట్లో కొంచెం నిజం ఉందండి. ఏంటంటే ఇంకా చాలా కష్టపడ్డాం. ఎందుకంటే గుంటూరు యాసే కాకుండా ఈ సబాల్టన్ సెక్ట్స్లో వీళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అనేది చాలా రీసెర్చ్ జరిగింది. అది ఇండస్ రాసిన దాని ప్రకారంగా. కాకపోతే ఇతను గుంటూరు నుంచి అయినా ఆ భాష పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ రాసినప్పుడు దాంట్లో అమ్మే అని ఉంటుంది, ఇతను చదివినప్పుడు అలవాటు ప్రకారంగా అమ్మీ అని ఉంటాడు. అది కొంచెం రాయలసీమ లాగా వచ్చి ఉంటుంది. సో అట్లాంటి చిన్న చిన్న తప్పులు ఉన్నాయండి సినిమాలో. ఇప్పుడు ఈ అమ్మాయి హైదరాబాద్లో పుట్టి పెరిగింది, తెలుగు బాగానే మాట్లాడుతుంది, కానీ యాక్సెంట్ పట్టుకోవడం కొంచెం అప్పుడప్పుడు తమిళ్ యాక్సెంట్ లేకపోతే ఇక్కడ హైదరాబాద్ ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో ఒక 5% 10% అన్న కామెంట్లో తప్పేం లేదండి. కాకపోతే మిగతా సినిమాలు కంపేర్ చేస్తే అసలు తెలుగు మాట్లాడడం దగ్గర నుంచి ఇవి దగ్గర నుంచి చాలా ప్రాబ్లం ఉంటుంది. మాకు అక్కడక్కడ 1-2 వర్డ్స్ తప్పున్నా కూడా ప్రాబ్లం ఏంటంటే సింక్ సౌండ్ వాడాం కాబట్టి ఇక డబ్బింగ్ చేస్తే మళ్ళీ ప్యాచ్ లాగా ఉంటుంది అనేది ఒకటి చిన్న చిన్న తప్పులు వదిలేసాం. బట్ అది తప్పే అండి. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ చేస్తే మనం ఇప్పుడు తెలంగాణ చేసినప్పుడు పర్ఫెక్ట్ తెలంగాణ వచ్చేలా చూడాలి, గుంటూరు వస్తాయి. సో పర్ఫెక్షన్కి ఇంకా లిమిటే లేదు. సో ఆ చిన్న చిన్న తప్పులు కూడా చేయకుంటే బాగుండేది. బట్ మెజారిటీ అయితే కంప్లైంట్ చేయలేదండి. బట్ ఆ కామెంట్కి నేను ఒప్పుకుంటాను, చిన్న తప్పులునే. బట్ మిగతా మూవీస్కి కంపేర్ చేస్తే చాలా క్లోజర్ వెళ్ళినట్టు. సో ఇవి చిన్న చిన్నవండి. అది రివ్యూవర్స్ ఒపీనియన్, కొంతమంది మిక్స్డ్ రాశారు, కొంతమంది చాలా బాగుందని రాశారు. అండ్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దట్. నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఆ రివ్యూలో ఫస్ట్ స్టార్టింగ్ సెంటెన్స్ ఏం రాశారంటే, అప్పర్ క్యాస్ట్లకి క్రైమ్ చేసినా తప్పించుకోే ఛాన్స్ ఉంటుంది, కానీ లోవర్ క్యాస్ట్లకి ఉండదు అని కోర్ ఐడియా ఉంది. దట్ ఫ్రేమింగ్ ఈజ్ ఫండమెంటల్లీ ఫ్లాడ్ అని రాశారు. నాది ఒకటి పాయింట్ ఏంటంటే, మీకు ట్రైలర్లో కూడా అదే మాట చెప్పాము. డబ్బు, కులం, అధికారం ఉంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి న్యాయం సమానం ఉండకపోవచ్చు, ఉంటుందా లేదా అనే క్వశ్చన్ ట్రైలర్లో కూడా క్లియర్గా రాసి ఉంది. సో ఇది నచ్చని వాళ్ళకి అది వాళ్ళు రివ్యూ చేయకుండా, వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇంకా చాలామంది మంచి మంచి వాళ్ళు ఉంటారు, కొంచెం ఓపెన్గా ఉండేవాళ్ళు, వాళ్ళతో రాయిపిస్తే బాగుంటుంది. మీ ఫస్ట్ సెంటెన్సే మీది నీ ఐడియా ఫ్రేమింగ్ రాంగ్ అన్న తర్వాత ఇంకా లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? అది ఒక మిస్టేక్. రెండోది, డబ్బే కాకుండా పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ సిస్టమ్ బెండ్ చేస్తుంది.
అని చేసుంటే బాగుండేది, అలా చేస్తే రియలిస్టిక్ ఉండేది, వర్క్ కూడా అయ్యేది అని. ఇప్పుడు మనం 3 సార్లు మూవీలో డైలాగు 3 అని రాసాము. మూడిట్లో అంటే దాంట్లో కులం, డబ్బు, అధికారం అంటే కొంతమందికి ఓన్లీ డబ్బు అధికారం ఉన్నా నడుస్తుంది, కొంతమందికి ఒకే కుల, ఈ 3 కాంబినేషన్లో ఉంటే ఇంకా డెడ్లీ కాంబినేషన్ అని పెట్టాము. ఇతనేమో కాదు కులం పక్కన పెట్టేసి 2 రాయడు చెప్పడం, ఇది ఎక్కడ న్యాయం అండి ఇది. ఇట్లా ఉంది కాబట్టి కొంతమంది ఇప్పుడు తమిళ నుంచి తెలుగు కాపీ చేసినప్పుడు క్లియర్గా డైలాగ్స్తో చెప్తున్నారు ఇది క్యాస్ట్ కాదు క్లాస్ అని. సో ఇది రివ్యూయర్స్కి భయపడి అట్లా చేయడం, వాళ్ళు ఇట్లా చెయ్యాలని చెప్పడం తప్పు, అది భయపడి మళ్ళీ చేయకపోవడం తప్పు. కేస్ బై కేస్ కదండి. ఇప్పుడు అదే పేరుతో అదే కేసు నా కో రైటర్ వెంకట ఉన్నాడు, వెరీ ఓల్డ్ పర్సన్. ఇప్పుడు మూవీలో చూపించినట్టు మన భువనగిరి చంద్రశేఖర్ సార్ ఉన్నారు, బాలగోపాల్ గారు ఉన్నారు, ఇంత ఎమినెంట్ పీపుల్. ఇవన్నీ వదిలేసి పైకి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఎప్పుడైనా ఇలా ఉంటారు అనేది చూపించాము, అంతేగాని అందరు ఎందుకు ఉంటారండి అది. సో కానీ కాకపోతే ఈ పర్టికులర్ వెబ్సైట్కి మీరు వెళ్ళి ఇప్పుడు చాట్ జీబీటీలో అడిగి isgreaterthanandhra.com క్యాస్టిస్ట్ అంటే ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. అసలు మీరు ఉంటూనే లేదు రాయొద్దు అంటే ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? వీళ్ళు ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ఇక్కడే వదిలేక ఈ ప్రాబ్లం ఇంకా అమెరికా తెలుసు ఇంకా పెంచి పోషించి మళ్ళీ రివ్యూస్లో కూడా అది రాయొద్దు ఇది రాయడం, ఇది చాలా అన్యాయమైన పాయింట్. ఇది అదొక్కటే నాకు పాయింట్ ఇదండి. మిగతా ఇంకొక పాయింట్ అంటే కొంతమంది వెబ్సైట్లు ఒక దగ్గర ఒకటి రాస్తే సేమ్ టైటిల్తో పాటు అదే కాపీ చేసేయడం, ఇది చాలా అన్యాయం. ఇది ఒక సీరియస్ సబ్జెక్ట్ తీసినప్పుడు నెగిటివ్ రాయండి, కాకపోతే మీ ఒరిజినల్ రాయకుండా ఎవరొకరు రాసేసారు అది కాపీ చేయడం కూడా ఇది తప్పు. బట్ ఓవరాల్ ఫస్ట్ చెప్పినట్టు